నేను కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఊరిలో జెడ్పీహెచ్ఎస్ సోమూరు రోడ్ బాయ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుకుంటున్నాను. నేను ఈరోజు స్వాతంత్రం రోజు మరియు గణతంత్రం రోజు మధ్య తేడాని వివరిస్తాను. స్వాతంత్రం రోజు అంటే మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు వచ్చిన ఫ్రీడమ్, మనకు వచ్చిన స్వాతంత్రం అన్నమాట. మరియు గణతంత్ర దినోత్సవం అనగా అది మనం ఎలా పరిపాలించుకోవాలి, మన దేశాన్ని, భారతదేశాన్ని ఎలా పరిపాలించాలని ఒక రాజ్యాంగాన్ని రాయడమే, దాన్ని అమలు చేసిన రోజునే మనం గణతంత్ర రోజుగా చెబుతాము. నా పేరు వైఎం వేణుగోపాల్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో జెడ్పీహెచ్ స్కూల్ బాయ్స్ స్కూల్ చదువుకుంటున్నాను. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గురించి ప్రత్యేకతలు. సుభాష్ చంద్రబోస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పుట్టినాడు. అతను పుట్టి విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేసుకొని అక్కడి నుండి ఇంగ్లాండ్కి వెళ్ళినాడు. ఇండియాలో చదువు మొత్తం పూర్తి చేసుకొని మరి తిరిగి వచ్చి గాంధీజీతో స్వాతంత్ర యుద్ధంలో పాల్గొని 1937లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు. గాంధీజీ, నెహ్రూ వీళ్ళ భావాలేమి నచ్చక అతను సపరేట్గా ఆజాద్ హిందూ ఫౌజ్ ఆర్మీ తయారు అతను గ్రూప్ పెట్టినాడు. ఆ గ్రూప్ స్వాతంత్ర యుద్ధంలో వాళ్ళు కూడా పాల్గొని పోరాడినారు. అక్కడి నుండి జపాన్కి వెళ్ళి జపాన్లో భారతీయులందరినీ తీసుకొని అక్కడ జర్మనీకి వెళ్ళిన జర్మనీలోన హిట్లర్తో చేతులు కలిపి రెండో ప్రపంచ యుద్ధంలో సుభాష్ చంద్రబోస్ హిట్లర్ కలిసి రెండో ప్రపంచ యుద్ధాన్ని పూర్తి చేశారు. అప్పటి నుండి మనకి స్వాతంత్రం రావడం జరిగింది. సజల్గూడెం గ్రామం. మై నేమ్ ఈస్ మల్లమ్మ. ఐఎమ్ స్టడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్ చదువుతున్నాను. స్వాతంత్రం 1947లో 79 సంవత్సరాలు వచ్చింది. మన బ్రిటిష్ పాలన నుంచి మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే మనకు వచ్చింది సార్. రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, మన బ్రిటిష్ పరిపాలనలో భారతదేశ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చాలా దారుణమైన సమస్యలు ఎదుర్కొన్నారు. అందులో వచ్చేసి వాళ్ళు కలర్ డిఫరెన్స్ చూపించినారు, బ్లాక్ వైట్ అని చెప్పి. బస్సుల్లో కూడా ఎక్కడైనా కానీ, బస్సులో కూడా ట్రైన్లో కూడా ఎక్కడైనా కానీ బ్లాక్ వాళ్ళని ఎక్కించేవాళ్ళు కాదు. ఓన్లీ వాళ్ళ తెల్ల వాళ్ళు మాత్రమే ఉండాలనేవారు. నల్ల వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందులో వచ్చేసి చాలా క్రిటికల్గా చూసినారు. ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈక్వాలిటీ ఉండేది కాదు, డిఫరెన్స్ చూపించేవాళ్ళు. మనతో పన్నులు కూడా కట్టించుకునేవాళ్ళు. చాలా ఇది చేసినారు. పన్నులు, ట్యాక్స్, అది చిన్న దాంట్లోకి ట్యాక్స్ కట్టించుకునేవారు. మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కొన్ని మొత్తం మారుకుంటూ వచ్చింది. నీ పేరు టి విశ్వనాథ్. విశ్వనాథ్, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే? మన ఇండిపెండెన్స్ డే రోజు వచ్చేసి మనకి స్వాతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే అంటే మనకి పూర్తి స్వాతంత్రం వచ్చింది రోజు రిపబ్లిక్ డే. జనవరి 26 మనకి పూర్తి స్వాతంత్రం వచ్చింది. జనవరి 26. హాయ్, మన పేరు? నా పేరు సరస్వతి. ఓకే, ఇంటర్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఓకే, ఆగస్టు 15 గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? కొంచెం ఉంది, నేను తెలిసినట్టు చెప్తాను. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? 1947 ఆగస్ట్ 15 వచ్చింది. ఓకే, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏమి? ఇండిపెండెన్స్ అంటే మనము 200 ఇయర్స్ మనం బ్రిటిషర్స్ రూల్లో ఉన్నాము. సో మనము మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఇండిపెండెన్స్ డేకి మనకు స్వాతంత్రం తెచ్చారు. రిపబ్లిక్ డే అంటే ఏంటంటే మన దేశాన్ని మనం మళ్ళీ కాన్స్టిట్యూషన్ ద్వారా అమర్చుకున్నాం. అందుకే జనవరి 26, 1950లో మనము రిపబ్లిక్ డే అనేది చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 200 ఇయర్స్. 1857లో సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, అది ఎందుకు జరిగింది? సిపాయిల తిరుగుబాటు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసా? తెలుసు. షీ ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. తన వల్లే మనకు ఫ్రీడమ్ రావడానికి తను కూడా ఒక కారణం మనకు.
అంతే తెలుసు. మీరు మహిళనే కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ మహిళల పేరు చెప్పగలరా? రాణి రుద్రమ్మదేవి, రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, నీ పేరేమో? అర్చన శ్రీ, ఫస్ట్ ఇయర్ సిఈసి. ఫస్ట్ ఇయర్. ఓకే, మనకి భారత రాజ్యాంగం ఎవరు రచించినారు? రాసింది ఎవరు? బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్. నీ పేరేం పేరమ్మా? మై నేమ్ ఈజ్ సంగీత. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఎంహెచ్డబ్ల్యూ. కెన్ యూ డిస్క్రైబ్ August 15? అది August 15 గురించి మీకు ఏమైనా తెలిసింటే చెప్పండి. 1947లో స్వాతంత్రం వచ్చింది. మన దేశం కోసం ఎందరో పౌరులు పోరాడినారు. మనకు అందుకోసం, మన దేశం కోసం పోరాడినందుకు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. ఓకే, ఝాన్సీ లక్ష్మీబాయి ఫ్రీడమ్ ఫైటర్ గురించి మీకు తెలుసా? ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ సంవత్సరంలో విడిపోయినాయి? 2017. గట్టి చెప్పమ్మా. 2017. ఓకే, దేనికి విడిపోయింది తెలుసా? ఓకే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ? అమరావతి. తెలంగాణ రాజధాని? హైదరాబాద్. తెలంగాణ ముఖ్యమంత్రి పేరేమో? రేవంత్. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి పేరేమో? హోంశాఖ మంత్రి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పేరేమో? ఓకే, నీ పేరేం పేరమ్మా? మై నేమ్ ఇస్ సుష్మిత. ఓకే, August 15 ఇండిపెండెన్స్ డే ఉంది కదా, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలుసు. చెప్పండి. Independence Day is one of the most important national festival of India. We are celebrated in every year on August 15th. On this day is 1947, Independence Day of rule in British rule. The freedom fighters gained the freedom fighters name is Mahatma Gandhi, Jawaharlal Nehru, Bhagat Singh, Subhash Chandra Bose. Okay, can you describe Gandhiji? Gandhiji is important of the India, most important freedom fighter of India. Okay, then next Subhash Chandra Bose also very important. Can you tell me freedom fighters name at least 5? Subhash Chandra Bose, Mahatma Gandhi, Jawaharlal Nehru, Bhagat Singh. Okay, then what is the difference between Independence Day and Republic Day? Independence Day is 1947 on rule for India. Okay. Starting of India. You know Uppu Satyagraham? I don't. Can you describe it? నా పేరు జీ సరోజా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి చదువుతున్నాను. ఓకే, ఉప్పు సత్యాగ్రహం గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా? అది అప్పుడైతే గాంధీజీ గారు డూ ఆర్ డై అనేది ఉప్పు సత్యాగ్రహంలోనే చెప్పినట్టు. ఓకే, గాంధీజీ ఫ్రీడమ్ ఫైటరేనా? అవునవునా. ఫ్రీడమ్ ఫైటర్స్ 5 మంది పేర్లు చెప్పండి. గాంధీజీ, చాచా నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీకు ఏమి తెలుసు? ఏమన్నా 2 వాక్యాలు చెప్పగలరా? చెప్పగలను. ఆమె ఒక రాణిలాగా ఉంటుంది ఫస్ట్లోన. తర్వాత ఇట్లా బ్రిటిషర్స్ వచ్చి అంతా చేస్తారు. అప్పుడు తన వైఫ్, తన కొడుకు చనిపోతాడు. ఒక అతన్ని దత్తత తీసుకొని నానా సాహెబ్ సాయంతో ఫ్రీడమ్ ఫైట్ కోసం చేస్తుంది. బ్రిటిషర్స్ ఆమెని బంధిస్తారు. ఇంకా తర్వాత అట్లానే చేస్తారు. ఓకే, ఫ్రీడమ్ పాస్. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చినాము? 1939. భారత విభజన ఎందుకు జరిగింది? రిలీజన్స్ దానివల్ల. ఇండిపెండెంట్గా ఉంటే అంటే డివైడ్ అయితే బాగా వస్తాయి కదా సార్ అవి. ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎప్పుడు విడిపోయినాయి? ఏ సంవత్సరంలో? కనీసం ఎందుకు విడిపోయినాయి తెలుసా?
అంటే ఇప్పుడు ఒక స్టేట్ అనేది డివైడ్ అయితే దానికి ఎక్కువ ఉంటాయి కదా సార్, అవి బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయని అట్లా విడిపోయినారు. దానికోసం కృషి చేసినారు ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు. కానీ మళ్ళీ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ విడిపోయింది సార్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? నేను శ్రావ్య. ఓకే, కెన్ యూ డిస్క్రైబ్ రిగార్డింగ్ August 15? August 15 Independence Day గురించి I will tell about Independence Day. Independence Day is a very special day for all Indians. It is celebrated on 15th August every year. On 15th for August 1947 year, on 15th August Indian got Independence Day for British rule. మౌనిక, MPHW ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుతం మన భారతదేశ రాష్ట్రపతి పేరేమో? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఓకే, ప్రధానమంత్రి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఓకే, ఆగస్టు 15 గురించి మీకు ఏమైతే తెలిసిందో ఆ 2 వాక్యాలు చెప్పండి. మనకి స్వాతంత్రం వచ్చింది ఈ August 15th వస్తే 18 years అవుతుంది. ప్రతి సంవత్సరం August 15 స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. మన స్వాతంత్రం కోసం చాలామంది పోరాడినారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏమో? ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు, రిపబ్లిక్ డే అంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఓకే, భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఎన్ని సవరణలు జరిగినాయి? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందన్నారు? 1950లో. ఓకే, రచించిన దాంట్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే తెలుసు, ఇంకా ఏమో తెలియదు. ఓకే ఓకే, ఇప్పుడు August 15 ఉంది కదా, August 15 అంటే ఏందమ్మా? August 15 is our Independence Day, and August 15 is our freedom came for 1947 year, and our freedom fighters devoted their whole life for our freedom, and they sacrificed their whole life. Okay, what is the main difference of Independence Day and Republic Day? I thought Independence Day we celebrate a lot because of freedom is came in 1947. So our freedom came from British rulers. At that time, our Mahatma Gandhi will devoted this 1947 year, like so many freedom fighters. So I think August 15 is to came our freedom, and Republic Day also is same. There is no differences between them, but some differences between them is Republic Day, like our policies or anything, they sacrifice for our freedom their rulers, and I don't know what the differences. I know that only I have said. Okay, super. Then who is the Prime Minister of India present? Prime Minister of India Modi. Okay. Narendra Modi garu. Okay. He is also a great freedom fighter, one of the great freedom fighter. He also sacrifices his life, and Mahatma Gandhi, he ruled our country first. He ruled our country, and Mahatma Gandhi, Jallianwala, he go through the Jallianwala Bagh and Salt March. He is embedded in our country. At that time, I don't know clearly about the freedom fighter of Jallianwala Bagh. In my mind, I will say the last thing. They are all freedom fighters. Then only we are celebrating here August 15 and Republic Day. Without them, we cannot move freedom. We cannot follow any freedom nowadays. In this generation, we salute the freedom fighters because they devoted their whole life for our country, and they sacrifices their life. And day after tomorrow, we are celebrating the August 15 day because of them. And the flag hosting will make because of we salute them. We salute all of the freedom fighters.
we learn in our histories like history is subjected because of we know or whatever we know about them and how much we want to know about them, and I want to say that I want to salute them all. Thank you so much. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీకు ఏమైనా తెలుసా? Yes, I know about Jhansi Lakshmibai. He is a great freedom fighter and one of the women lady in our India. We take inspiration for Jhansi Lakshmibai. He devoted their whole life because of women, and she fight a lot about the freedom. Nowadays, women are taking inspiration for Jhansi Lakshmibai, and some members are also have like Mother Teresa. These women are very strong, and nowadays we are taking inspiration them and going through our life. That's it. I know about that Jhansi Lakshmibai garu. Okay, thank you.